వరంగల్ జిల్లా సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జాతరకు భక్తులను తరలించేందుకు మొత్తం 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 5000 మంది ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రారంభ పాయింట్ల నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నామన్న ఆర్టీసీ ఆర్ఎంఓ విజయభానుతో మా ప్రతినిధి సాల్మాన్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ. ఈ యొక్క జాతరకైతే అధికారులు అయితే అన్ని సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా భక్తులు వెళ్ళడానికైతే రవాణా సౌకర్యం చాలా ముఖ్యం. దానికి సంబంధించి ఆర్టీసీ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఇప్పటికే ఆర్టీసీ ఒక స్లోగన్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే ఆర్టీసీలో మేడారం జాతరకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ బస్సులకు ఏదైనా అనివార్య కారణాల ఆగిపోతే కనుక మళ్ళీ అప్పటికప్పుడే వేరే బస్సు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి భక్తులనైతే దర్శనం కోసం అయితే వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఆర్టీసీ ఎన్ని బస్సులు ఏర్పాటు చేసేది, ఈ యొక్క ఎంతమంది గమ్యస్థానానికి చేరడానికి యొక్క ఎలా ఏర్పాటు చేశారో మనం ఆర్టీసీ ఆర్ఎంఓ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ముందుగా ఈ యొక్క ఆర్టీసీకి అయితే ఆర్టీసీకి సంబంధించి ఒక పెద్ద ఇది ఒక పరీక్ష అనుకోవచ్చు సార్. ఏంటంటే మేడారం జాతర, దీన్ని ఏ విధంగా చూడవచ్చు, మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? మేడారం మహాజాతర మీకు చెప్పినట్లు ఆసియాలోని అత్యంత పెద్ద గిరిజన జాతర. మరి జాతరకు తగిన విధంగా మేము ఏర్పాట్లు చేశామండి. మీరు అన్నట్లు మాకు ఇది ఒక పరీక్షలాగా కాకుండా ఒక ఛాలెంజ్ లాగా మేము భావిస్తున్నాము. ఇది మా ఆఫీసర్స్ కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, గత 50 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. చాలా రకరకాల ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా 2026 ఈ మహాజాతరకు దాదాపు 4000 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మరి నడుపుతూ ఉన్నాము. 51 పాయింట్లు ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో. మన కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్, అదేవిధంగా సిటీ నుండి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మొత్తం కలిపి 51 పాయింట్ల నుంచి బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో మన వరంగల్ టౌన్లో 3 ప్లేసెస్ నుంచి మనకు బస్సులు వెళ్తాయి. కాజుపేట రైల్వే స్టేషన్ నుండి ఒకటి, తర్వాత హయగ్రీవాచారి ఒకటి, అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్ నుంచి కూడా వెళ్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామండి. అక్కడ దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో టెంపరీ బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో. అక్కడ దాదాపు ఒక 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్స్లో ప్యాసింజర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులను మనము ఏర్పాటు చేసి డౌన్ ట్రాఫిక్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు సొంత వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సుల్లో రావాలని విజ్ఞప్తి. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ సొంత వెహికల్స్లో వస్తే మీరు ఎక్కడో దూరం ఒక 5-6 కిలోమీటర్స్ అవతల మిమ్మల్ని ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మీరు నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి రావాల్సి వస్తుంది. అదే మా యొక్క బస్ స్టాండ్ అయితే పక్కకే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బైవాగ్ ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. సౌకర్యంగా ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే అన్నీ మీకు కూర్చొని ప్రయాణం చేసే విధంగా మేము బస్సుల సంఖ్యను పెంచడం జరిగింది. యాక్చువల్గా గత సంవత్సరం అయితే 3500 బస్సులకు తిప్పినాము. ఇప్పుడు 4000 బస్సులు మా గౌరవ మన మంత్రి గారు మరియు మా ఎండీ గారు ఆదేశానుసారం 4000 బస్సులకు పెంచడం జరిగింది. 500 పెంచాము. కాబట్టి అందరూ కూడా సౌకర్యంగా, సుఖంగా, క్షేమంగా తమ యొక్క అమ్మవార్ల యొక్క దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరుతా ఉన్నాను. అంటే ఈ యొక్క వాహనాల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైనా వాహనం కనుక ఆ రోడ్డు మీద ఆగిపోతే అంటే కిలోమీటర్ల దూరంలో చాలా వాహనాలు ఆగుతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే గంటల తరబడి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే దీన్ని ఏ విధంగా మీరు దీనికి ఒక సొల్యూషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఒక విషయం అండి, మేము ఆల్రెడీ ఒక గత 4 నెలల నుంచి 5 నెలల నుండి మేము స్పెషల్ మెయింటెనెన్స్ స్టార్ట్ చేసాం. ఏ బస్సులు జాతరకు తిప్పాలని ముందే డిసైడ్ చేసుకొని ఆ బస్సులో ఏ ఐటమ్స్ మనం చెక్ చేసుకోవాలి, ఏ సిస్టమ్స్ చెక్ చేసుకుని అన్నీ కూడా జాతరకు అనుగుణంగా సన్నద్ధం చేయడం జరిగింది. బస్సులు ఫెయిల్ కావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఇంతకుముందు చెప్పినట్లు మనకు చాలా ఒక 15 మొబైల్ జీప్స్ ఉంటాయి, మొబైల్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్లో ఏంటంటే ఒక్కొక్క టీంలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్, ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, వాళ్ళతో పాటు సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళంతా కూడా ఏంటంటే 24/7 మొత్తం రాత్రి పగలు
వీళ్ళు ఏంటంటే ఇక్కడ మన ములుగు క్రాస్ రోడ్ దగ్గర నుంచి మేడారం వరకు ఒక్కొక్క సెక్టర్ విభజన చేయడం జరిగింది. ఒక్కొక్క సెక్టర్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయినా వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ అటెండ్ చేస్తారు. వెళ్ళలేరు కదా, ప్రైవేట్ వెహికల్స్ అన్ని దూరమే ఆపుతారండి. మా యొక్క బస్ స్టేషన్ మాత్రమే కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మిగతా ప్రైవేట్వన్నీ కూడా మనకు దాదాపు ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. మీరు ఇదంతా కూడా మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది, పెద్దలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఆర్టీసీ బస్సులో రావాలని విజ్ఞప్తి. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 ఆర్టీసీ బస్సులను అయితే ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు ఇక్కడ 5000 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు వారికి వెసులుబాటు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ ఆర్ఎంఓ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకతో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.